తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో జరుగుతోన్న అవినీతి, లంచగొండితనం, అనధికార కార్యకలాపాలపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించి రచ్చ మీడియా వరుస కథనాలను ప్రసారం చేస్తూ పలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. తమిళనాడుకు చెందిన ఒక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే విషయంలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 28,000 రూపాయల వరకు ఉండాల్సిన అంబులెన్స్ ఛార్జీలను ఏకంగా 85,000 రూపాయల వరకు డిమాండ్ చేసిన ఘటనను రచ్చ మీడియా ఆధారాలతో సహా బహిర్గతం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టుమార్టం నిర్వహించిన దుర్గారావుతో పాటు అతని సహాయకుడు వరి విజయ్ మృతదేహాల సభ్యుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారని రచ్చ మీడియా తన కథనాల్లో వెల్లడించింది. ఈ వ్యవహారాలకు సంబంధించిన బాధితుల వాంగ్మూలాలు, అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తుల వీడియోలు, అలాగే జరిగిన ఘటనలకు సంబంధించిన పలు దృశ్య ఆధారాలను కూడా రచ్చ మీడియా ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇంతటి తీవ్ర ఆరోపణలు వరుసగా వెలుగులోకొస్తోన్న ఆధారాలు, బాధితుల ఫిర్యాదులు ఉన్నప్పటికీ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న ఈ వ్యవహారాల వెనుక ఎవరి అండదండలు ఉన్నాయి? అనధికారికంగా విధులు నిర్వహిస్తోన్న వారిపై చర్యలు ఎందుకు లేవు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై విచారణ ఎప్పుడు జరుగుతుంది? ప్రజాధనం, ప్రజాసేవల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యవస్థల ఇలాంటి ఘటనలు కొనసాగడానికి కారణాలేంటి అనే అంశాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు, బాధితుల వాదనలు, అందుబాటులో ఉన్న వీడియో ఆధారాలు, అధికారుల స్పందన తదితర అంశాలను మా ప్రతినిధి శివప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనము పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్దను. తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఒక మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయాలంటే ఇక్కడ అడుగుతున్న లంచాలు కావచ్చు, అధిక మొత్తంలో వసూలు చేస్తున్న విషయాలు కావచ్చు, మనం వార్తను ప్రసారం చేయడం జరిగింది. దానితో పాటు ఇక్కడ అంబులెన్స్లు ఏదైతే ఉందో, ప్రైవేట్ అంబులెన్స్లు ఇక్కడ ఒక సీరియల్గా ఏర్పడిన తర్వాత వారు ఒక సిండికేట్గా ఏర్పడి ఇతర రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే, ఇతర రాష్ట్రాలు కావచ్చు, దూరం కావచ్చు, జరుగుతున్న విషయాల్లో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, డిమాండ్ చేయడం, వేరే ప్రాంతాల నుంచి అంబులెన్స్లు రానివ్వకపోవడం అనేది కూడా జరుగుతున్న విషయం. అయితే ఈ విషయం పైన మనం పూర్తి స్థాయి సమాచారంతో మనం రచ్చ మీడియాలో వార్తా కథనం ప్రసారం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు చూడొచ్చు, ఇది పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ రూమ్. దీన్ని ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో, ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికి సంబంధించిన ఒక ఏదైతే ఫ్రీజర్ బాక్స్ తో పాటు ఒక పోస్ట్ మార్టం చేసే డిపార్ట్మెంట్ తో పాటు అన్నీ ఉండడం కూడా మీరు చూడొచ్చు. అయితే ఈరోజు ఏమి మృతదేహాలు లేకపోవడంతో ఇది ఖాళీగా ఉంది. కానీ అయితే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఈ విషయంలో ఎవరైతే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారో, ప్రైవేట్ అంబులెన్స్లు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డిపార్ట్మెంట్లో సంబంధించి ఒక దుర్గారావు అనే వ్యక్తి పైన మనం వార్త ప్రసారం చేయడం జరిగింది. అయితే ఆయన్ని ఇప్పటి వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇక్కడ సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏదైతే వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి, గతంలోనే ఈ సదరు దుర్గారావు పైన చర్యలు తీసుకోవడంతో పాటు తగిన షరతులతో కూడిన ఒక అపాయింట్మెంట్ అయితే ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్తో సహా మన దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ దుర్గారావుతో పాటు ఉన్న విజయ్ ఏదైతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే ఏదైతే వెహికల్ ఉందో, ఆ తల్లి బిడ్డ వెహికల్, దాంతో పాటు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని కూడా ఇక్కడ పెట్టి లైసెన్స్ లేని విజయ్ ఇందులో ఎందుకు పనిచేస్తున్నాడు? దీనిపైన
అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఉన్న అధికారులు సైతం లేదంటే సూపరింటెండెంట్ సైతం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది దీనిపైన ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు ఇంత ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేతో పాటు ఈ సూపరింటెండెంట్తో పాటు అందరూ ప్రయత్నిస్తున్న వేళ ఇప్పుడు ఏదైతే డయాలసిస్ సెంటర్తో పాటు ప్రసూతి సెంటర్లో ఏసీలతో పాటు ఏర్పాటు చేస్తున్న వేళ ఇప్పుడు ఆ హార్ట్ స్పెషలిస్ట్ని తీసుకొస్తామని కూడా స్థానిక శాసనసభ్యులు మనకి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు క్యాథలాబ్ యూనిట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని, ఎంత ఖర్చైనా ఏర్పాటు చేస్తామని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలియజేశారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ శవాలపై దందా ఏంటనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి. దీనిపైన సూపరింటెండెంట్ ఎందుకు మీనం వేషాలు లెక్కిస్తున్నారనే విషయం పైన పూర్తి స్థాయి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ ఏదైతే దుర్గారావు కానీ ఇక్కడ చేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో చేస్తున్న విజయ్ కానీ ఒకవేళ ఏమైనా సూపరింటెండెంట్కి కానీ వీళ్ళకి బంధువులు అనే అనుమానాలు రైతం రేగిస్తున్న విషయం. దీనిపైన పూర్తి సమాచారం రచ్చ మీడియా మీకు అందిస్తుంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.